'బిగ్ బాస్.' ఈ షో గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫ్యామిలీస్‌లో కామన్ ఎంటర్‌టైన్‌మెంట్ షో అయిపోయింది. కొంతమంది చాలామంది ఎక్కువ ఇష్టపడతారు. చాలామంది హేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ షో గురించి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే మీరు టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్‌లోకి వెళ్తే ఖచ్చితంగా చాలా మీమ్స్ కూడా రన్ అవుతాయి. ఈ పర్టిక్యులర్ దీని మీద. అండ్ ఈ 100 డేస్ షోలో కూడా చాలా మంది కూడాని లైవ్లీహుడ్స్ కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఇన్ ఎ వే లైక్ షో ఆహ్, ఆర్గనైజ్ చేసేవాళ్ళు అండ్ లాట్ ఆఫ్ యూట్యూబర్స్ ఆల్సో ఆహ్, ఈ షో మీద రిలై ఉంటారు. రివ్యూస్ ఇవ్వడానికి అని చెప్పేసి మీమ్స్ రన్ చేసుకొని చాలా లైవ్లీహుడ్ ఆ విధంగా కూడా ఉంటది. లైవ్లీహుడ్ అని ఎందుకంటున్నా అంటే ఆబ్వియస్‌లీ ఎక్కువ రీచ్ వస్తుంది. ఎక్కువ గ్రోత్ వస్తది. సో, ఆ విధంగా కూడా కొంతమంది సక్సెస్ కూడా చూస్తారు ఆ విధంగా కూడా. సో, నేను ఆ కాన్సెప్ట్ మీద ఈ షో ఈ పర్టిక్యులర్ ఇది చేయట్లేదు. ఈ థాట్ కొంచెం 2, 3 రోజుల నుంచి రన్ అవుతుంది. సో, సరే ఒకసారి సరే ఈ టాపిక్ కూడా మీద కూడా ఒక నా పర్స్పెక్టివ్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నా. మీకు తెలుసో తెలీదో ఇది యాక్చువల్‌గా ఇండియాలో ఆరిజిన్ అయిన షో కాదు. ఆహ్, మీరు వినుండుంటే 'బిగ్ బ్రదర్' అని చెప్పి యూకేలో స్టార్ట్ చేశారు. ఇది బేసికల్లీ ఒక సోషల్ ఎక్స్‌పెరిమెంట్‌గా స్టార్ట్ అయింది. కొంత స్ట్రేంజర్స్‌ని అందరిని ఒకే హౌస్‌లో వరల్డ్‌కి డిస్కనెక్ట్ చేసి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఆ హ్యూమన్ సైకాలజీని చదవడం అని చెప్పేసి, ఒక సోషల్ ఎక్స్‌పెరిమెంట్ లాగా స్టార్ట్ చేసిన కాన్సెప్ట్‌ని ఇండియాలో ఇన్‌హెరిట్ చేసుకున్నాము. ఇన్‌హెరిట్ చేసుకొని హిందీలో స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్చువల్లీ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్‌గా అలా ఎక్స్‌పాండ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ తెలుగులో కూడాని ఆహ్, ఆల్‌మోస్ట్ సీజన్ 9 రన్ అవుతుంది. నువ్వు చూస్తావా లేదా అని అనుకోవచ్చు మీరు. నేను చూస్తాను షో. బట్ అన్ని సీజన్స్ చూడలేదు. సర్టెన్‌లీ సమ్ సీజన్స్ అయితే ఆహ్, నచ్చినవున్నాయి. కొన్నైతే అబ్సల్యూట్‌లీ రిడిక్యులస్ అని చెప్పి, టైమ్ వేస్ట్ అని చెప్పి వదిలేసిన షోస్ కూడా ఉన్నాయి. సో, ఇండియా ఇన్‌హెరిట్ చేసుకున్నాక వాళ్ళేం చేశారు, ఈ 'బిగ్ బ్రదర్' షోలో అందరూ స్ట్రేంజర్సే ఉంటారు. సెలబ్రిటీస్ కాదు. బట్ ఇండియాలో తీసుకునేటప్పటికి అందరూ కామనర్స్‌ని ఎవరు చూస్తారని చెప్పేసి, వాళ్ళు సెలబ్రిటీస్‌ని తీసుకొని అదే కాన్సెప్ట్‌ని రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నోన్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారనే క్యూరియాసిటీ ఆబ్వియస్‌లీ మనకుంటది కాబట్టి, సో, ఆ కాన్సెప్ట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆ విధంగా షోని డెవలప్ చేయడం, రీడెవలప్ చేసి, రీడిజైన్ చేశారు ఇండియాలో. సెలబ్రిటీస్‌ని తీసుకొస్తే ఏమవుతది, అప్పుడు మోర్ గాసిప్ అవుతది. మోర్ ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఇంకా మజా వస్తది. సో, మన ఇండియన్ ఆరిజిన్‌కి కావాల్సిన మసాలా, డ్రామాలు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి, ఆ విధంగా షోని రీడెవలప్ చేశారు. సో, ఈరోజు నా బిగ్ క్వెషన్ ఏంటంటే, ఈ షో వల్ల ఆర్ వి లెర్నింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్? అసలు మనం ఏమైనా నేర్చుకుంటున్నామా ఈ షో నుంచి అని చెప్పేసి ఒక క్వెషన్. ఆర్ ఇట్స్ జస్ట్ టైమ్ పాస్ చేసి, టైమ్ వేస్ట్ చేసుకుంటున్నామా ఈ షోని ఫాలో అయ్యి, దాని గురించి ఆలోచించి, దానికి డిస్కస్ చేసేసి. మీరు పాజిటివ్ యాస్పెక్ట్స్ చూసుకుంటే చాలా మంది కొన్ని కాన్సెప్ట్స్ అందులో చూస్తారు. ఎలాంటివి? లీడర్‌షిప్ క్వాలిటీస్ చూస్తారు. కొన్ని బెట్రేయల్ కాన్సెప్ట్స్ అంటే ద్రోహం లాంటి టైప్ చూస్తాం. థర్డ్ యాస్పెక్ట్‌లో మీరు కొన్ని సార్లు అక్కడ ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ప్రెషర్ ఎన్వైర్న్‌మెంట్‌లో. సో, వాళ్ళు నామినేషన్స్‌లో ఉండొచ్చు. లేకపోతే ఏదైనా క్యాప్టెన్సీ టాస్క్ రిలేటెడ్ అవన్నీ ప్రెషర్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ కాబట్టి, లేకపోతే వాళ్ళు గట్టిగా వీకెండ్స్‌లో వార్నింగ్ వచ్చినా సరే, అది ఒక కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్ ఆన్ దెమ్. సో, అలాంటి సినారియోస్‌లో వాళ్ళు ఎలాగ అసలు వాళ్ళని విత్‌హోల్డ్ చేసుకుంటారు అన్నది కూడాని చాలా మందికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అండ్ పాజిటివ్ యాస్పెక్ట్స్‌లో చాలా మందికి కూడా ఇది ఒక మోర్ ఆర్ లెస్ లైక్ సైకాలజీ లెసన్స్‌లా అనిపిస్తది. డిఫరెంట్ పర్సనాలిటీస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న రిలేటెడ్ కాన్సెప్ట్స్‌ని అందులోంచి తీసుకోవడానికి ట్రై చేస్తారు చాలా మంది వరకు. బట్ అరుపులు, కేకలతో. ఇప్పుడు మనం హానెస్ట్‌గా మాట్లాడుకుంటే మెజారిటీ ఆఫ్ ద షో ప్యాటర్న్ ఏంటి జరుగుతది? గోల, గొడవలతోనే జరుగుతది. అవునా? అప్పుడే మనకు మజా వస్తది కూడా. వాళ్ళు కావాలని కూడాని గోల, గొడవలు పెట్టడించడానికి ట్రై చేస్తారు. అదే మీరు థీమ్స్‌లో రిలీజ్ చేస్తారు. కొంత లవ్ డ్రామాస్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకరినొకరు ఎలాగ మోసం చేసుకున్నారు అని తెలుస్తది. ఫుల్‌గా నమ్ముతాం. వాళ్ళే ఎళ్లి డామినేట్ చేయడమో, లేకపోతే వాళ్ళ క్యాప్టెన్సీ టాస్క్‌లు డిచ్ చేయడమో, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సినారియోస్ మనం చూస్తాం. ఓహ్! నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా బట్ నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు అన్న టైప్‌లో ఉంటాయి. కొన్ని చాలా చూసాం. అండ్ మీరు చాలా సీజన్స్ చూసుంటే ద లౌడెస్ట్ ఈస్ ఆల్‌వేస్ ద విన్నర్ ఆఫ్ థట్ పర్టిక్యులర్ వార్. అండ్ మొత్తం ఆ బ్యాటిల్ అంతా విన్ అయిపోయేది కూడాని లౌడెస్ట్ వాడు ఎవరో ఒకడు ఉంటారు. ఇప్పుడు మీరు మొత్తానికి చూసుకుంటే పాజిటివ్ యాస్పెక్ట్స్‌లో నెగెటివ్ యాస్పెక్ట్ ఏంటి అంటే, నెగెటివ్ యాస్పెక్ట్ అని కూడా చెప్పను స్పెసిఫిక్‌లీ. బట్ ఒక రిఫ్లెక్షన్ చెప్తాను. ఈస్ ఇట్ రియల్లీ షేపింగ్ అవర్ సొసైటీ అంటే అబ్సల్యూట్‌లీ నాట్. ఇట్స్ 'బిగ్ బాస్' ఈస్ నాట్ షేపింగ్ అవర్ సొసైటీ ఎట్ ఆల్. మనం ఏదైతే కోరుకుంటామో అంటే ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో ఎక్కువ ఫైట్స్ కోరుకుంటారా? లేకపోతే లవ్ డ్రామాస్ కోరుకుంటారా? లేకపోతే బిట్రేయల్స్ కోరుకుంటారా? వాళ్ళకి ఏ సినారియోస్‌లో ఎక్కువైతే టీఆర్‌పీ రేటింగ్స్ వస్తాయో అదే టైప్ ఆఫ్ థీమ్స్‌ని డిజైన్ చేసి ప్రతి వీక్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు.
కొన్ని ఫ కొన్ని సూపర్ హిట్ ఉంటాయి. కొన్ని సూపర్ ఫ్లాప్ ఉంటాయి. సో, వాళ్ళు టీఆర్‌పీ రేటింగ్స్ ట్రెండ్ చూసి ఆ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, బేసికల్లీ ఇక 'బిగ్ బాస్' అనేది ఏదో వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ ఇండివిడ్యువల్ కాదు. లేపోతే వీకెండ్స్‌లో హోస్ట్ చేసే ఇండివిడ్యువల్ కూడా కాదు. ఆడియన్స్ ఆర్ ది బిగ్ బాస్ బేసికల్లీ. బేసికల్లీ మీరు 'బిగ్ బాస్‌ను' క్లాస్ రూమ్‌లాగా ఊహించుకుంటే, అందులో ఏంటి సిలబస్సు, మనం ఏదైతే కోరుకుంటామో అదే ఉంటదక్కడ. అలా డిజైన్ జేస్తారు. ఓన్లీ పాజిటివ్స్, ఓన్లీ నెగెటివ్స్ ఉండదు. దే విల్ ట్రై టు లీన్ బిట్వీన్ విచెవర్ రేటింగ్ గోస్ ఆర్ గెట్స్ హైయర్. సో, మొత్తానికి ఈ షో చూడడమే టైమ్ వేస్టా అని మీరు నన్నడిగితే టోటల్లీ వేస్ట్ అని చూడను. నేను కూడా చూస్తాను. బట్ బికాజ్ మన లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది మీద ఓహ్! నువ్విలా చేసుంటే బావుండు, అలా చేసుంటే బావుండు, ఓహ్! నువ్విలా చేసావు ఎందుకు, అలా చేసావని మనకొచ్చిన మన సీన్స్, మన సినారియోస్ చూసి మనమే జడ్జ్ చేసేస్తాం బయట నుంచి. ఆబ్వియస్‌లీ ఇలాంటివి మన లైఫ్‌లో కూడా ఉంటాయి గదా! బట్ ఎందుకంటే మనం పని చేసొస్తాం. రిలాక్స్ అయ్యి కూర్చొని ఏదో చూద్దాం అనేటప్పుడు ఇవే ఒక రిలాక్సింగ్ సోర్సెస్ అనమాట. బట్ ఇదే మనకి నాలెడ్జ్‌ని ఇస్తుందా? ఇదే మనకి సైకలాజికల్ లెసన్స్ టీచ్ చేస్తుందా అంటే ఉండదు. అక్కడ ఫ్రేమ్ ఆఫ్ థాట్‌లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అవుతారు. ఆబ్వియస్‌లీ నలుగురు, ఐదుగురిని ఒకే రూమ్‌లో క్లోజ్ చేసి ఉంచేసేస్తే డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆబ్వియస్‌లీ అవుతాయి. బట్ అది రియలిస్టిక్ కాదు కదా! దే ఆల్వేస్ గో ప్రిపేర్డ్. అన్‌ప్రిపేర్డ్ సినారియోస్ వేరే ఉంటాయి. మీరు ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్‌లో మీరు నలుగురైదుగురు తెలియని వాళ్ళ రూమ్‌లో ఉండేటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? అది ఈ షో మీకు నేర్పిస్తదా అంటే అబ్సల్యూట్‌లీ నాట్. ఇలాంటి వాటికి కొన్ని నెగెటివ్ ఆస్పెక్ట్‌లు ఏం చేసుకుంటే యంగర్ జనరేషన్ చూసేవాళ్ళుంటే వాళ్ళు అబ్సల్యూట్‌లీ కూడాని అరిస్తేనే గెలుస్తాము. లేకపోతే ఒక మానిప్యులేటివ్ స్ట్రాటజీ ఉపయోగిస్తేనే లైఫ్‌లో మనం ముందుకెళ్ళగలం అనుకునే కాన్సెప్ట్స్‌నే బిలీవ్ చేస్తే అదో పెద్ద ప్రాబ్లమ్. సో, నేను ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే 'బిగ్ బాస్' ఇలాంటి షోస్ ఏవి కూడా మనకి ఎలా బ్రతకాలి అనేది నేర్పించదు. ఎప్పటికీ నేర్పించదు. ఎప్పటికీ నేర్చుకోలేము ఆ కాన్సెప్ట్స్ ద్వారా. మనకు నేర్పించేది ఏంటి అంటే మనం ఎలాంటి షోస్ చూడాలనుకుంటున్నామో అది మాత్రమే చూపిస్తది. అలాంటిదే చూపిస్తారు వాళ్ళు కూడా. బేసికల్లీ అదేంటంటే మన రియాలిటీ ఏంటో మనకు చూపిస్తుంది. అక్కడుండే వాళ్ళు వాటికంటే. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఫిక్స్ చేసుకోవడం కాదు. మన మిర్రర్‌లో మనల్ని చూసుకుంటున్నట్టు. ఆబ్వియస్లీ మనం జడ్జ్ చేసేటప్పుడు ఓహ్! నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాల్సింది, అలా రియాక్ట్ అవ్వాల్సింది. ఓహ్! వాళ్ళు గొడవ పడేటప్పుడు మనం ఆనందపడ్డాం అనుకోండి. థట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ రిఫ్లెక్షన్ దట్ వి సీయింగ్ ఇన్ ద మిర్రర్. మనల్ని మనం అద్దంలో చూసుకుంటున్నట్టు. సో, 'బిగ్ బాస్' షో అలాంటి వాటిల్లో వాళ్ళు ఫిక్స్ చేయాల్సిందేం లేదు. మనం చూసేంత కాలం వాళ్ళు ఆ షోస్‌ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా సీజన్స్‌లో చాలా లాంగ్వేజెస్‌లో సీజన్ 7 ఏదో రన్ అవుతున్నట్టుంది. తెలుగులో 9 రన్ అవుతుంది. హిందీలో 18 19 రన్ అవుతుంది. సో, ఇన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ చేయగలిగారంటే మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాం. మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాం కాబట్టి ఆ షో సక్సెస్‌ఫుల్ అయినాయి. సో, రన్ చేస్తారు. ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. మనం అన్నీ చూసి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఏదైతే తీసుకోవాలో ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చూసి అలా వదిలేసి లైఫ్‌లో రియల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోగలిగితే లైఫ్ ఈజ్ సూపర్.